సంబంధించి ఓఆర్ఆర్పై లారీని ఢీకొట్టింది కారు. ఈ ఘటన ప్రదేశంలో ప్రస్తుతం విజువల్స్ చూస్తే హృదయ విదారకంగా ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై లారీని ఢీకొట్టింది కారు. ఘటనా ప్రదేశంలోనే తండ్రి కూతురు మరణించడం జరిగింది. తండ్రి శ్రీశైలం, కూతురు సుభిక్ష ఇటు ఘటనా ప్రదేశంలోనే మరణించినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హృదయ విదారకమైన ఘటన ఇది. మరి ముఖ్యంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని పార్టీ గ్రామం దగ్గర జరిగిన ఘటన. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఢీకుందో ఆ కారు నుజ్జు అయిపోయింది. ముందు భాగం పూర్తిగా తునకలైపోయింది, ముక్కలైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ముందు భాగం అంతా నుజ్జు అయిపోయింది. అసలు ఎక్కడ ఏ కారా గుర్తుపట్టగలమా? గుర్తుపట్టలేనంతగా ఆ కారు పూర్తిగా తునకలైపోయింది, ముక్కలైపోయింది, నుజ్జు అయిపోయింది. ఈ ఘటనా ప్రదేశంలో తండ్రి కూతురు అక్కడే మరణించారు. ఘటనా ప్రదేశంలోని మరణించడం జరిగింది. ప్రస్తుతం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది ఈ ఘటన. సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై లారీని ఢీకొట్టింది కారు. ఘటనా ప్రదేశంలోనే తండ్రి కూతురు ఇద్దరు కూడా మరణించారు. 40 ఏళ్ల శ్రీశైలం, 8 ఏళ్ల సుభిక్ష ఘటనా ప్రదేశంలోని తుది శ్వాస విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ కుటుంబం శోకసందనలో మునిగిపోయింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని పార్టీ గ్రామం దగ్గర ఘటన జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, అసలు ఎవరిది తప్పు? ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి చెందారు. మేడ్చల్ నుంచి శ్రీశైలం తిరుపతి కుటుంబ సభ్యులు 7 మంది తిరుపతికి కారులో వెళ్తున్నారు. పార్టీ సమయంలో ఔటర్ రింగ్ రోడ్ పై శనివారం అర్ధరాత్రి చదకొండ ప్రాంతంలో లారీ డ్రైవర్ తప్పుదంతో ఒక్కసారిగా వేరే రోడ్లకు రావడంతో కారు ముందుగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఇదే ప్రాంతంలో మల్కాజ్గిరికి చెందిన శ్రీశైలం, కూతురు సుభిక్ష మృతి అక్కడే చనిపోవడం జరిగింది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి శ్రీశైలంలో ఇద్దరిని కూడా యశోద ఆసుపత్రి శ్రీశైలం మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి చూసినట్టయితే వీరంగుడిలోని పనేచ ఆసుపత్రి తరలించారు. ఇప్పటికే మీడియర్ బాను పోలీసులు కేసు అమలు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క విచారకరమైన సంఘటన చూస్తుంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వారు వీరందరూ కూడా తిరుపతి బయలుదేరారు. ఇటువంటి సంఘటన చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో తీవ్ర క్షోభ కూడా గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ చిన్నారిని సుభిక్షను చూస్తుంటే 8 సంవత్సరాల సుభిక్ష చనిపోవడానికి కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరందరి పరిస్థితి చూస్తుంటే కూడా ఒక శుభకార్యానికి అంటే దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి వీరికి ఇటువంటి బంధం కలగడానికి ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమటికి లారీ డ్రైవర్ తప్పడం వల్ల ఈ యొక్క ప్రమాదం చోటు చేసింది. ఎందుకంటే ఒక ఓఆర్ఆర్పై 4 లైన్స్ ఉంటాయి. 2 లైన్లో 120 స్పీడ్ ఉంటుంది. మిగతా 2 లైన్లకు సంబంధించి 100 స్పీడ్ ఉంటుంది. ఈ 100 స్పీడ్ లో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో కారుకు సంబంధించిన వారు వెళ్తున్నారో వీరి యొక్క సంబంధించిన యొక్క లారీ ఉందో లారీ ఇక్కడికి రావడం వల్ల వీళ్ళు ఢీకొనడం జరిగింది. దీనికి సంబంధించి ఒక లారీ డ్రైవర్ చేసిన తప్పడం వల్లే ఇక యాక్సిడెంట్ జరిగినట్టు మనకు తెలుస్తుంది. అంటే వారి అన్ని చెల్లాచెవరైన విద్వాంసం మనం చూస్తున్నాం. వారి యొక్క చూస్తుంటే ఎక్కడికక్కడ పడిన పరిస్థితి, అందరికి తీవ్ర గాయాలి, అక్కడికక్కడే ఇద్దరు చనిపోయిన పరిస్థితి. అంటే సుభిక్ష, శ్రీశైలం తండ్రి కూతురుగా చెప్పుకోవచ్చు. వీరిని చనిపోవడానికి ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక ఓఆర్ఆర్పై తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక లారీ డ్రైవర్లు నిద్ర మధ్యలో ఇటువంటి ప్రమాదాన్ని చోటు చేస్తడం వల్ల ఇద్దరి ప్రాణాలను కూడా బలిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సచిన్, ఏది ఏమంటే జిల్లాకు సంబంధించిన అధికారులు వెంటనే ఒక ఓఆర్ఆర్పై నడిపే డ్రైవర్పై దృష్టి పెట్టాలి. ఎందుకంటే లారీ డ్రైవర్లు అంటే నిద్ర మధ్యలో ఉండి ఇటువంటి చేస్తున్నారా, మద్యం సేవించి చేస్తున్నారా? వారికి ఇచ్చినటువంటి 4 లైన్లలో 2 లైన్లు 120 స్పీడ్ తో వెళ్లాల్సి ఉంటుంది. కానీ వారి యొక్క 100 స్పీడ్ సంబంధించిన లైన్ లోకి రావడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేస్తున్నటువంటి తెలుసు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓఆర్ఆర్ పై నడిచే
అయితే వాళ్ళని చెక్ చేసి ఖచ్చితంగా వారి యొక్క ఫిజికల్ కండిషన్ ఎలా ఉంది ఏంటని చెప్పి ఒక పరీక్షలు పెట్టి వాళ్ళని ఖచ్చితంగా డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే BDL బానూరు పోలీసులు కూడా కేసు నమోదు చేస్తూనే దర్యాప్తు చేస్తున్నారు మనం చూస్తుంది. రైట్, అంటే ఘటనకు ప్రధాన కారణంగా మాట్లాడుకున్న క్రమంలో లారీ తప్పిదం అని చెప్పి ప్రధానంగా వినిపిస్తుంది. బట్ ఆ కారు ముందు భాగం బాగా నుజ్జు అయిపోయింది. అంటే ఏం జరిగింది ఆ ఘటనా ప్రదేశంలో? మరి ముఖ్యంగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు మహేష్? ఖచ్చితంగా మీరు 4 లైన్స్ లో వెళ్తున్నటువంటి లారీ ఖచ్చితంగా 3 లేకపోతే 4 లైన్లో వెళ్ళాలి. కానీ వీళ్ళు 2-1 లైన్లో కావాలా ఇంకా 100 ఫీట్ ఉండే లైన్ కు రావడంతో రాత్రి సమయంలో నిద్రమత్తులో డ్రైవర్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఒక ఖచ్చితంగా దైవ దృశ్యాన్ని చెప్తున్న వారికి ఖచ్చితంగా ఎటువంటి ఆల్కహాల్ కానీ ఎటువంటి తీసుకోరు. కాబట్టి ఈ కారులో ఉన్నవారు అంటే దైవ దర్శనం వెళ్ళేవారు ఒక నిబద్ధతతో వెళ్తారు. కాబట్టి లారీ డ్రైవర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక నడుస్తారు. కాబట్టి ఒక లారీ డ్రైవర్ తప్పుగా పద్ధతి చేస్తుంది. స్థానికులు మాత్రం చెప్తున్నారు, చూస్తే అక్కడ మీరు పడిపోయినటువంటి శవాలు కావచ్చు, సంబంధించిన తీవ్ర గాయాలైనటువంటి చూస్తుంది. అందరూ కూడా ఒక జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు కూడా చూడడము, ఇటువంటి యాక్సిడెంట్ కూడా చూడడం కూడా మేము చాలా జీర్ణించుకోలేకపోతుంది ప్రధానంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఇక్కడ అధికారులు మాత్రం ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి. ఓవరాల్ పై వెళ్ళేటువంటి ఏవైతే బండ్లు ముందుకెళ్తున్నాయో వాటిని ఖచ్చితంగా చెక్ చేసి వారి యొక్క దిశానిర్దేశం చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి. రాత్రి సమయంలో వాహనాలు నడిపే వారిని ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి. వారు ఏ బాగా ఎట్లా వెళ్తున్నారు, ఏంటి ఫిజికల్ గా చూడాలని చెప్పి ప్రధానంగా స్థానికులు కోరుకుంటున్నారు. సందీప్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మీ ఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన, ఈ ఘోర ప్రమాదం ఒకసారి అందరినీ షాక్ గురి చేసింది. ఓఆర్ఆర్పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 40 ఏళ్ల శ్రీశైలం, 8 ఏళ్ల సుభిక్ష ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. ఇటు కారు లారీ ఢీకొన్న ఘటనలో ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ కుటుంబం పసిపాపను కోల్పోయింది. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది ఆ కుటుంబం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి కోరుకుంటున్న క్రమం. దయచేసి ఓఆర్ఆర్ కాదు, రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అతివేగంతో వెళ్ళిపోతుంటారు. మీరు చేసే తప్పుకి ఇవతల వాళ్ళు బలైపోతున్న సందర్భం. ఒకవేళ రోడ్డు మీద నార్మల్గా వెళ్ళిపోయే క్రమంలో కూడా, ఏదో నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో కూడా పక్క నుంచి వేగంగా వచ్చి ఒక్కసారి ఢీ కొట్టేస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైనా అనాలి, తప్పు ఎవరి మీద నెట్టేయాలి? నెట్టేస్తే మాత్రం పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఈ క్వశ్చన్స్కి ఎదురైజ్ అయ్యి ఈరోజు ఈ ఘటన ఆ కుటుంబంలో ఎంతటి శోకాన్ని నింపుతుంది. 40 ఏళ్ల వ్యక్తి అంటే ఆ కుటుంబానికి ఎంత కీలకం, పెద్ద దిక్కు, ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి. 8 ఏళ్ల చిన్నారి, ఎంత భవిష్యత్తు ఉండుండాలి. అర్థం చేసుకోవచ్చు ఒక్కసారిగా ఇటువంటి ఘటనలు. మొన్న ఏదో క్యాలిక్యులేషన్స్ చూసాం కదా, ఘటనలు యువత ప్రాణాలు కోల్పోతుందని చెప్పి. ఎక్కువ మంది యువత ఇటువంటి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం, ఇది తీవ్రమైన విషాదాన్ని నింపడమే కదా ఆ కుటుంబాల్లో, ఇటు దేశానికి కూడా తీవ్రమైన నష్టం ఇది. ఎందుకంటే మీరు చూడొచ్చు, కారు మీద వెళ్తోంది ఆ కుటుంబం, ఇంకా 3కి తీవ్రమైన గాయాలు అయినట్టుగా తెలుస్తోందంటే. ప్రస్తుతం ఆ ఘటన మీరు చూడొచ్చు, ఎంత చిరునవ్వులు చిందుస్తోందో చూడండి ఆ మొహం. ఆ తండ్రి చూడండి, అసలు ఊహిస్తారా ఇటువంటి ఘటన జరుగుతుందని చెప్పి? ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి మహేష్ని మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఇంకా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ కారు ముందు భాగం చూడండి, ఆ కారు అద్దాలు పగిలిపోయి ఆ ముందు భాగం అంతా, ఆ ఇంజిన్ భాగం అసలు ఎక్కడైనా కనిపిస్తోందా? ఎక్కడ కనీసం ఏ కంపెనీకి చెందింది, అసలు ఏ కారు, ఎక్కడ నామరూపాలు లేకుండా పూర్తిగా నుజ్జు అయిపోయింది. అక్కడ మీరు చూడొచ్చు, సేఫ్టీగా దాని ఏమంటాం మనం, ఎయిర్ బ్యాగ్స్ అంటాం కదా, ఎయిర్ బ్యాగ్స్ కూడా తెరుచుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఆ విజువల్ చూస్తే. కానీ అంత తీవ్రమైన ప్రమాదం జరిగిన తర్వాత, అంత తీవ్రమైన ఘటన జరిగిన తర్వాత అవి మాత్రం ఏం కాస్తాయి? అది ఆ నిర్లక్ష్యం ఎవరిదైనా కావచ్చు, తప్పు ఎవరిదైనా కావచ్చు. మా ప్రతినిధి మహేష్ లైవ్లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మహేష్, ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, తప్పు లారీది అని చెప్పి, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట.
కానీ ఇక్కడ లారీ ఇలా ఉందనుకుందాం ఫర్ సపోజ్, అప్పుడు కారు వెళ్ళి లారీని ఢీకొట్టిందా, ఏం జరిగింది, అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, ఘటనకు సంబంధించి ప్రాథమిక విచారణలు ఏమని తెలుస్తోంది మహేష్? ఇప్పటికీ మనం చూసుకోవచ్చు, అంటే గోవాకి సంబంధించి 4 లైన్స్ ఉంటాయి. 4 లైన్స్ లో మొదటి లైన్ కావచ్చు, రెండో లైన్ కావచ్చు, ఖచ్చితంగా 120 స్పీడ్ ఉంటుంది. అదేవిధంగా 3వ లైన్ 4వ లైన్ సంబంధించి 100 స్పీడ్ తో వెళ్లాల్సి ఉంటుంది. కానీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీరు 3వ లైన్ లో వెళ్తున్నారు. ఈ లారీకి సంబంధించి 2వ లైన్ లో ఉంది, 3వ లైన్ కు రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎందుకంటే వారు పోయే దారిలో 120 స్పీడ్ లో వెళ్లాల్సిన లారీలు, పెద్ద పెద్ద వెహికల్స్ 3 బండ్లు ఏవైనా కూడా 3 అంటే మొదటి 2 లైన్ లో వెళ్ళాలి, మిగతా లైన్లలో చిన్న బండ్లు 100 స్పీడ్ వెళ్ళేటువంటి బండ్లలో వెళ్లాల్సింది. వెళ్తే ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ వే రూట్ లో ఖచ్చితంగా చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళిపోతుంటాయి. దీనికి సంబంధించి చూస్తున్నట్టయితే స్థానికంగా డ్రైవర్ నిర్లక్ష్యమని చెప్పి ప్రధానంగా తెలిసింది. ఎందుకంటే తను వెళ్ళేటువంటి దారిలో వెళ్లాల్సి ఉండాల్సింది. ఈ యొక్క బండికి ఏదైతే ఉన్నదో చిత్తు కారు సంబంధించి వెనుక భాగం లెఫ్ట్ తీసుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి వారు అంటే క్షేమంగా ఒక దైవ దర్శనానికి వెళ్తున్నారు. అంటే వీరు క్షేమంగా వెళ్ళి మళ్ళీ నా ఇంటికి చేరుకోవాలన్న పరిస్థితి ఉంది. కానీ ఈ డ్రైవర్ ఒక ఎముల్లా తయారైన పరిస్థితి. ఎందుకంటే వీరు క్షేమంగా తన పిల్లలతో పాపలతో తన మొక్కులు చెల్లించుకోవాలని వెళ్తున్నటువంటి తరుణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకొని ఎవరు కూడా స్థానికులు నీటెత్తుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు లారీని డ్రైవ్ చేసుకుంటూ లారీ డ్రైవర్లు తన ఇష్టారీతిగా వెళ్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అంటే వారు డ్రైవ్ అండ్ డ్రైవ్ టెస్ట్ కావచ్చు, ఆర్టీఓ అధికారులు టెస్టులు కావచ్చు, దొరికినప్పుడే వారి యొక్క ఫైల్ కట్టుకుంటూ ఒక శిక్షకు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి సంఘటన చోటు చేసుకున్న తర్వాతనే అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. అంటే నిండు ప్రాణాలు బలైన సంఘటన బట్టి ఇటువంటి సంఘటన చోటు చేసుకున్నప్పుడే అధికారులు మానిటరింగ్ చేసుకుంటూ అప్పటి మంది తూతు మంత్రంగా ఒక అధికారులు తిరుగుతున్నారు తప్ప ముందస్తుగా చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే నిండు ఒక పసి పాప సురక్షతో పాటు శ్రీశైలం ఇద్దరు కూడా చనిపోయడాన్ని ప్రతి ఒక్కరు కూడా జిల్లా వ్యాప్తంగా కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, అంటే రోజుల మధ్య, ఎందుకంటే వారు చూస్తున్న పరిస్థితి మీరు చూస్తుంటే అక్కడ ఒక విగత జీవుల్లో పడుకున్న పరిస్థితి. ఎందుకంటే ఉన్నటువంటి 7 కూడా అక్కడ పడుకున్న సందర్భాలు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. అటువంటి సంఘటన ఎవరికి రావద్దు అంటే కోరుకుంటుంది ఆర్టీఓ కూడా. ఎందుకంటే ఇటువంటి డ్రైవ్ చేసే వారు ఖచ్చితంగా సూచనలు పాటించాలి, ఆర్టీఓ అధికారుల సూచనలు పాటిస్తూ ముందుకే రాకుండాలని చెప్పి ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఘటనా స్థలంలో ప్రస్తుతం ఆ దృశ్యాలు మీరు చూస్తే కనుక హృదయ విదారక దృశ్యాలు అవి. ఎందుకంటే సరదాగా బయటకు వెళ్ళి ఉంటారు ఆ కుటుంబం అంతా కలిసి. అందులో వీకెండ్ కాబట్టి ఇంకాస్త సరదాగా గడుపుతామని చెప్పి బయటకు వెళ్ళి ఉండొచ్చు కాక వాళ్ళు. కానీ ఆ కుటుంబంలో ఈ ప్రమాదం ఊహించని ఘటన పెను విషాదాన్ని నింపింది. ఆ కుటుంబంలో తీవ్రమైన శోకాన్ని నింపింది. ఆ కుటుంబం గుండె పగిలేలా ఏడుస్తోంది. ఆ ఘటన ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకునేలా చేస్తున్న పరిస్థితి. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని కోరుకుందాం. మరి ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్కి అవాయిడ్ అయితే కనుక, అంటే ఆ రూల్స్కి ఆ నిబంధనలకి కట్టుబడి ఉంటే కనుక ఇబ్బంది ఉండదు కదా. అక్కడ ఏదో 80 లేకపోతే 70 స్పీడ్ లిమిట్ పెడతారు. పెట్టినప్పుడు ఆ స్పీడ్ లిమిట్ మనకు గుర్తుంటుంది. కానీ అదే వెహికల్స్ మీద 50 మీటర్ల దూరంలో ఉండని చెప్పి రాసి ఉంటుంది కదా, అది కనిపించదా? అది బుర్రలో గుర్తుండదా? మర్చిపోతావా? అంత మతిమరపా మనకి? లేకపోతే నిర్లక్ష్యమా? ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ ప్రాణం ఎంత ముఖ్యమో, మీ వేగం మీకు ఎంత ముఖ్యమో, మీ ప్రాణం మీకు ఎంత ముఖ్యమో, ఎదురువాడిది కూడా అంతే కదా. ఎదురువాడిది కూడా ప్రాణమే కదా. ఓకే, మీరు ఆ డిస్టెన్స్లో వెళుతూ మీ స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేస్తున్నాడు, దట్స్ వెల్ అండ్ గుడ్, ఫైన్. బట్ ఈరోజు తప్పు ఎవరిదైనా కావచ్చు, ఎవరిదైనా. కానీ ఒక్కసారి విజువల్ చూడండి. ఆ కుటుంబం ఈరోజు జీవితాంతం మర్చిపోలేని ఘటన అది. సో ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని కోరుకుందాం. ఈ ఘటన ఒకసారిగా కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని నింపింది. ఆ కుటుంబం గుండె పగిలేలా ఏడుస్తోంది. ఇటువంటి ఘటనలు జరగకుండా అంటే ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారు?
ఇటువంటి ఘటనలు మీ కళ్ళ ముందు ఎప్పుడైనా తారసపడ్డాయా? కోర్స్ ప్రమాదం నుంచి ప్రమాదపు అంచున బయటపడిన ఘటనలు చాలా సందర్భాల్లో చాలా మట్టుకుంటూ ఉంటాయి ఇలాంటి వాటికి సంబంధించి. సో మీరు చూస్తున్న వాళ్ళలో మీకు ఎవరికైనా అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఎలా తప్పించుకున్నారు, లేకపోతే ఎలా తప్పింది, అండ్ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా, ఇంకా ఎటువంటి ఘటనలు ఇలాంటివి జరగకుండా, ఏ కుటుంబంలోనే ఇటువంటి విషాదశాలు ఎలుముకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.